హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకు అదిరిపోయే శుభవార్త ఉగాది పండుగ సందర్భంగా తీసుకురావడం జరిగింది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో ఏదైతే వీడియో పెడతామో మీరు అందరికంటే ముందుగా చూడడానికి అవకాశం అనేది కనబడుతుంది. అదేవిధంగా వీలైన త్వరగా వీడియోని కూడా అందులో షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణలో సంబంధించిన ఈరోజు 2 పథకాల గురించి మీకైతే ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి మేము ఎందుకైతే ఒక వీడియో తీసుకురావడం జరిగింది. అయితే ఈ వీడియోలో ముఖ్యంగా మనకు పెన్షన్కి సంబంధించిన ఆసరా పెన్షన్ సంబంధించిన వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అదేవిధంగా తెలంగాణలో ఏదైతే రాజీవ్ యువ వికాసం సంబంధించిన ఒక కొత్త పథకం అయితే పెట్టారో దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా మీకు వీడియోస్ రూపంలో అయితే అందుబాటులో ఉంచడానికి ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా వివరాలకి వెళ్ళిపోయినట్లయితే ఉగాది కానుకగా ఈ 2 ఉంటేనే పెరిగిన ఆసరా పెన్షన్లు 4,016 రూపాయలు 6,016 రూపాయలు జమ. కొత్త విధానంలో పంపిణీ. తెలంగాణలో ఆసరా పెన్షన్ల జోరాన్ని అందుకోవడం జరిగింది. ఎందుకంటే గత కేసీఆర్ హయాంలో ఈ యొక్క ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగానైతే వారి యొక్క ఖాతాలో శాలరీస్ పడుతున్నాయో అదే మాదిరిగా తెలంగాణలో ఉన్న పెన్షన్ వాహులకు కూడా ఆసరా పెన్షన్ కూడా అదే మాదిరిగా 1వ తారీఖున అయితే పడడం జరిగింది. కానీ కొత్త ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుంచి కొత్త పాత పెన్షన్లనే అట్టుంచి ఆ పాత పెన్షన్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎటువైతే పడడం లేదు. కొత్త పెన్షన్లు అయితే 4,016 రూపాయలు 6,016 రూపాయలు అని ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పేర్కొన్న మాదిరిగా ఇంతవరకు పెరిగిన ఆసరా పెన్షన్లు ఇంతవరకు 1 రూపాయి అయితే అర్హుల ఖాతాలు అయితే జమ చేయలేదు. దీనికి పెన్షన్దారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రానున్న నేపథ్యంలో దీనికి ఆల్రెడీ అసెంబ్లీ సమావేశంలో వీటిపై కూడా చర్చ అయితే జరగడం జరిగింది. ప్రతిపక్ష నేతలైన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తీవ్రంగా వీటిపై మండిపడడం జరిగింది. ఎందుకంటే తాము గతంలో ఇచ్చిన హామీలు ఏవైతే 6 గ్యారెంటీలు ఏమైనాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రశ్నకు బదులుగా ఈ యొక్క ఉగాది కానుకగా అంటే దాపి నెల మార్చి 28, 30 ఈ మధ్యలో ఈ యొక్క ఉగాది కానుకగా పెరిగిన ఆసరా పెన్షన్ అయితే వారి ఖాతాలో జమ చేయాలని కూడా ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. అయితే దీనికి కొన్ని షరతులు అయితే విధించడం జరిగింది. ఎవరికైతే రేషన్ కార్డు ఉందో రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క ఆసరా పెన్షన్ పడతాయి. అదేవిధంగా ఆల్రెడీ ఇది వరకు ఆసరా పెన్షన్ పడిన వాళ్ళకైతే ఈ యొక్క పెరిగిన ఆసరా పెన్షన్ పడవని కూడా పేర్కొనడం జరిగింది. అలాగైతే ఈ యొక్క కొత్త రేషన్ కార్డు కావాలి. అదేవిధంగా మరి దీనికి సంబంధించిన సర్టిఫికేట్ అయినా ఉండాలి, లేదా దీనికి సంబంధించిన బ్యాంకు ఈ కేవైసీ అయితే పూర్తి చేస్తున్నారు. ఈ పత్రాలు అయితే కంపల్సరీగా ఉంటేనే ఈ యొక్క ఆసరా పెన్షన్ ఏర్పడతాయి. కాబట్టి ఈ యొక్క విధానాన్ని కొత్త విధానాలు పంపిణీ చేయడానికి అదేవిధంగా వారి మొబైల్కే మెసేజ్ రూపంలో పంపించడం జరుగుతుంది. ఎవరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. గ్రామ వాలంటీర్ల ద్వారా కొత్త విధానంలో ఆసరా పెన్షన్ ఇంటింటికే ఇవ్వడానికి పూర్తి సలహాలు అయితే చేయడం జరిగింది. రాజీవ్ వికాసం సంబంధించి గైడ్లైన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. దాదాపు ప్రతి ఒక్కరు కూడా గైడ్లైన్స్ సంబంధించి కూడా మన ఛానల్లో మనకు లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా దీనికి సంబంధించిన కొన్ని కీలక సూచనలు అయితే మీకు వీడియోస్ రూపంలో పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా మనం చూడండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లింక్ అయితే క్లిక్ చేస్తే రాజీవ్ వికాస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైనంత వరకు వీడియో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.